నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. భారత్ పాకిస్తాన్ మధ్య అప్రకటిత యుద్ధం జరుగుతోంది. యుద్ధం అని ఇప్పటికీ రెండు దేశాలు ప్రకటించకపోయినప్పటికీ యుద్ధం తరహా వాతావరణం, యుద్ధం తరహా దాడులు రెండు దేశాల మధ్య జరగడం చూస్తున్నాం. సో ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో రకరకాల న్యూస్ ఛానల్స్, జర్నలిస్టులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఈ యుద్ధానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. సో వాటన్నిటి జోలికెళ్ళి దాని గురించి పెద్దగా చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను ఈ వీడియో చేయదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే, మీడియా ఎలా వ్యవహరిస్తోంది, అసలు యుద్ధం ఎలా జరుగుతోంది, మీడియా ఏం చెప్తోంది, ఏం చెప్పాలి, ఎందుకు కొన్ని విషయాలు అతిగా చెప్తోంది, వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యుద్ధం తరహా వాతావరణం. భారతదేశం పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలపైన దాడి చేసిన 7th రోజు రాత్రి నుంచి మీడియా ఛానళ్ళు వ్యవహరిస్తున్న తీరు, కొంత సంయమనం పాటిస్తారనే పేరున్న ప్రింట్ మీడియా రాస్తున్న వార్తలు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది, ఆందోళన కూడా ఉంది. ఈ దేశానికి సంబంధించిన వార్తా ఛానళ్ళన్నీ, న్యూస్ పేపర్లన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన వర్షన్ని మాత్రమే రాస్తాయి. న్యాచురల్గా, న్యూట్రల్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ పేపర్స్ని ఫాలో అవుతే 3 రోజులుగా ఇంటర్నేషనల్ మీడియా ఏం రాస్తుందో చూసినప్పుడు మన మీడియా చేస్తున్న వార్తల ప్రసారం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. వీడియో గేమ్స్లో ఉన్న కొన్ని వీడియోస్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానళ్ళు పాకిస్తాన్ పైన భారత్ చేసిన దాడి తాలూకా వీడియోస్ ఇవి అంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రసారం చేస్తున్నాయి. ప్రసారం చేసిన భారతదేశంలోని టాప్ 1, 2, 3 న్యూస్ ఛానల్స్లో కొన్ని దేశ ప్రజలకు నిన్న క్షమాపణలు చెప్తున్నాయి. పొరపాటున వీడియో వేసాం, పొరపాటున ఈ వీడియో వేసామంట. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీడియా మిగతా వార్తల విషయంలో చూపించినంత ఆతృత యుద్ధం వార్తల విషయాల్లో చూపించాల్సిన అవసరం ఉందా? యుద్ధం వార్తల విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం లేదా? జర్నలిజం గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకు యుద్ధం వార్తల రిపోర్టింగ్ ఎలా అనే దానిపైన సపరేట్గా సిలబస్ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది చేసి వచ్చిన వాళ్ళకు. సో ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ యుద్ధం వార్తల కవరేజ్ తీరును చూస్తే ఇది మన దేశాన్ని చాలా గొప్పగా చెప్తూ మనం అద్భుతంగా చేస్తున్నామని చెప్పే క్రమంలో ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇస్తున్నామా అని అనిపిస్తోంది. భారతదేశం కాసేపట్లో ఏ మిసైల్ ప్రయోగించబోతోంది, భారతదేశం దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి, భారతదేశం దగ్గర ఉన్న డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఎంత, ఏమేమి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది, ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీడియాలో చూపించేస్తున్నాం, రాసేస్తున్నాం, మాట్లాడేస్తున్నాం దాని గురించి. ఇదంతా కూడా ప్రత్యర్థికి మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓపెన్గా చెప్పడం కాదా? ఓపెన్గా వాళ్ళ ముందు మనకు సంబంధించిన సమాచారాన్ని అంతా పెట్టడం కాదా? మనం బయటికి చెప్తుంది, చూపిస్తుంది 5%, 10% ఇన్ఫర్మేషన్ మాత్రమే కావచ్చు. సో అది కూడా ఒక లీడ్ అవుతుంది కదా ప్రత్యర్థికి. ఆ లీడ్ని మన మీడియా వైపు నుంచి నేరుగా ప్రత్యర్థులకు ఇవ్వడాన్ని ఏ రకంగా సమర్థించుకుందాం? ఇది తెలిసి చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆత్రం 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా విస్తృతంగా ప్రజలకందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి యుద్ధాన్ని భారతదేశం ఫేస్ చేస్తోంది. ఇప్పటివరకు మనం ఉక్రెయిన్ వార్ గురించి సోషల్ మీడియా యుగంలో మాట్లాడాం, రాసాం, చూసాం. పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడాం, చూసాం, రాసాం సోషల్ మీడియా యుగంలో. బట్ భారతదేశం మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తోంది సోషల్ మీడియా యుగంలో ఒక వార్ తరహా వాతావరణాన్ని. గతంలో కార్గిల్ వార్ కావచ్చు, 71, 62, 49 ఈ టైంలో ఇంత సోషల్ మీడియా విస్తృతి కానీ, ఈ స్థాయిలో న్యూస్ ఛానల్ హడావుడి కానీ లేదు కాబట్టి అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ ఉన్న విస్తృత వార్తా సమాచారాన్ని సేకరణ కావచ్చు, సమాచార ఫ్లో కావచ్చు, ఇది భారతదేశానికి నష్టం చేస్తుందేమో అనే ఆందోళన కలుగుతోంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను కోట్ చేయదలుచుకున్నా. ముంబైలో తాజ్ హోటల్ పైన దాడి ఘటన ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, తాజ్ ఘటనలో హోటల్ లోపలికి వెళ్ళిన ఉగ్రవాదులు, హోటల్ లోపల ఉన్న ఉగ్రవాదులకు బయట నుంచి వాళ్ళకి సంబంధించిన టీం లీడర్లు ఇచ్చే సమాచారం ఎలా వెళ్ళింది అంటే న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళింది. ఆ హోటల్ చుట్టూ ఎంతమంది కమాండోస్ వస్తున్నారు, ఏ రకమైన ఆపరేషన్ చేయబోతున్నారు, ఇదంతా కూడా భారతదేశ న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉంటే, ఆ సమాచారాన్ని బయట ఉన్న ఉగ్రవాదులకు సంబంధించిన టీం హోటల్ లోపల ఉన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ వచ్చింది. దాని ఆధారంగా కొంతమంది మన సైనిక బలగాల్ని, మన ఫోర్స్ని కోల్పోయాం. సో మన న్యూస్ ఛానళ్ళ సోర్స్ ఆధారంగా హోటల్ లోపలున్న తీవ్రవాదులు సమాచారాన్ని తెలుసుకున్నారు అనేది ముంబై తాజ్ హోటల్ పైన దాడి ఘటన సందర్భంగా మనం చూసాం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నాం మనం. ఇప్పుడు అంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నాం. నిజానికి ఏం అవసరం ఇప్పుడు వార్తల కవరేజ్ ఏంటి? నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి?
దేశ ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యుద్ధం వస్తే ప్రత్యర్థి మనపైన దాడి చేస్తున్న సందర్భంగా మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఖచ్చితంగా దానికి సంబంధించిన వార్తలు ఉండాలి. ఏ స్థాయిలో అప్రమత్తత మనం పాటించాలి? ఖచ్చితంగా దానికి సంబంధించిన వార్తలు ఉండాలి. ఈ అప్రమత్తతకు సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తోంది? భారత ప్రభుత్వం అఫీషియల్‌గా చెప్పిన సమాచారాన్ని దేశ ప్రజలందరికీ అందించాలి. దాంతో పాటు యుద్ధం కారణంగా సాధారణ ప్రజల జీవనం పైన పడే ప్రభావం ఏంటి? ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ కావచ్చు, ఫుడ్ సర్వీసెస్ కావచ్చు, మిగతా వాళ్ళ రోజువారీ దైనందిన జీవితంలో కలిగే మార్పులు, వచ్చే ఇబ్బందులు ఏంటి అనే సమాచారం దేశ ప్రజలు తెలుసుకుంటే సరిపోదా? మనోళ్ళు బయలుదేరారు, మిసైల్ ఎక్కిచ్చారు, దాన్ని నొక్కారు, అది లేచింది, పోయింది, అక్కడ కొట్టేసింది. ఇవన్నీ అవసరమా? ఈ స్థాయిలో రిపోర్టింగ్ అవసరమా? దేనికోసం అవసరం ఇవన్నీ? ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్‌ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా మీడియా పరిస్థితి ఎలా అయిపోయింది గడిచిన కొద్ది సంవత్సరాలుగా చూస్తే మనం పార్టీలుగా, వ్యక్తులుగా చీరిపోయి వార్తలు ఇస్తున్నారు అనేది ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నిజం. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్స్ చూస్తున్నప్పుడు కూడా భారత్, పాకిస్తాన్ యుద్ధం అంశానికి సంబంధించిన వార్తలని ప్రపంచ మీడియా ఎలా చూపిస్తుందో చూసినప్పుడు కూడా ప్రపంచ మీడియా కూడా విడిపోయే ఉంది. ప్రపంచ మీడియా కూడా కొంతమంది పాకిస్తాన్‌కి అనుకూలంగా వార్తలు ఇస్తూ వస్తున్నారు. కొంతమంది భారత్‌కి అనుకూలంగా వార్తలు ఇస్తూ వస్తున్నారు. ఒక న్యూట్రల్‌గా దీన్ని నమ్ముదాం మనం, ఈ ఛానల్ చెప్తుంది నిజమేమో అనే పరిస్థితి లేకుండా పోయింది అన్‌ఫార్చునేట్‌లీ. బహుశా మనం ఇండియన్స్‌గా ఉన్నాం కాబట్టి, మనకి ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం కాబట్టి వేరే ఛానల్స్ చెప్తున్న వార్తలు తీసుకోలేకపోతున్నామో తెలీదు కానీ అవి కూడా పార్షియల్‌గా ఉన్నాయండి. సమ్‌హౌ 2 వర్షన్లు, 2 దేశాలకు సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ వెర్షన్స్ కావచ్చు, 2 దేశాల్లో ఉన్న రిపోర్టర్స్ అక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి, చెప్తున్నారు కాబట్టి కాస్తో కూస్తో వాస్తవాలు తెలిసే పరిస్థితి ఆ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్‌లో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వార్తల సేకరణ, వార్తల ప్రసారం ఖచ్చితంగా దేశ ప్రజలకు అవసరమైన మేరకు మాత్రమే ఉండాలి. భారత ప్రభుత్వం కన్ఫర్మ్ చేయని వార్తల్ని కూడా మీడియా ప్రసారం చేసేస్తోంది. ఇస్లామాబాద్ పైన దాడి చేసాం, నగరం అంతా అయిపోయింది అంటూ నిన్న వార్తలు ఇచ్చేసాం. మేము అసలు దాడి అక్కడ చేయలేదు అంటూ భారత ప్రభుత్వం చెప్తోంది. సో దాడి చేశారు అనే దానికి సంబంధించిన ఆధారాలు ఇవే అని పాకిస్తాన్ రేపొద్దున యుఎన్ఓ దగ్గర ఇంకెవరి దగ్గర ఎవిడెన్స్గా ఏమైనా పెట్టాలంటే మీడియా రిపోర్ట్స్ ఎవిడెన్స్ అవుతాయేమో. చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నవాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామంటూ మాట్లాడిన మాటలు కావచ్చు, భారతదేశానికి సంబంధించి భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు, అవి భారతదేశం ఎవిడెన్స్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందు పెడుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న మీడియా సంస్థలు రిపోర్ట్ చేసిన అంశాన్ని కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది కదా. ఆ దేశ మీడియానే రిపోర్ట్ చేసింది, వాళ్ళు మాపైన అటాక్ చేశారని చూడండి రిపోర్ట్స్ అని చూపించే ప్రమాదం ఉంటుంది కదా. సో కేంద్ర ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశంలో న్యూస్ ఛానళ్లకు, మిగతా వాళ్ళందరికీ బాధ్యతాయుతమైన వార్తలు ఇవ్వండి, కొన్ని వార్తలు దేశానికి ఇబ్బంది కలిగించే వార్తలు ఇస్తే ఆ ఛానల్స్ని బ్యాన్ చేస్తాం, ఇటువంటి ప్రకటనలు ఇప్పటికే చేశారు. కొన్ని న్యూస్ ఏజెన్సీస్ని బ్లాక్ చేసి పెట్టారు కూడా. కానీ వాళ్ళకు వార్తల ప్రసారానికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు చెప్పుంటే బాగుండేది. ఈ తరహా వార్తలు వేయకండి, ఈ తరహా వార్తలు వేయొద్దును ఒక గైడ్లైన్ ఏమైనా ఇచ్చుంటే బాగుండేది. అలా కాకుండా ద వైర్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ని, ద వైర్ ఇండియాకి సంబంధించిన ఒక న్యూస్ పోర్టల్, న్యూస్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ని బ్లాక్ చేసి పెట్టారు. సో ఇటువంటివి భారత ప్రభుత్వానికి అన్కండిషనల్గా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరూ దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉన్నాం, దేశంతో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాం, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా ఉన్నామని మాట్లాడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద వైర్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ పైన నిషేధం పెట్టడం, బ్లాక్ చేయడం పైన కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సో కారణాలు ఏంటో చెప్పాలి. మిగతా మీడియా చేస్తున్న అతిని కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం కనపడుతోంది. రైట్, ఇక్కడ ఒక లైన్ మీడియా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్, అప్రకటిత వార్గానే దీన్ని మనం చూసినప్పటికీ, ఈ వార్కి సంబంధించి భారత్ పైన పాక్ దాడి చేస్తోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వం అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేస్తోంది. అఫీషియల్గా రిలీజ్ చేసిన సమాచారాన్ని మాత్రమే టెలికాస్ట్ చేద్దాం, మనం ఊహాగానాలకు పోవద్దు అంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యుద్ధం అంశానికి సంబంధించి నువ్వు నేరుగా చూసిన వార్త అయినా, నీకు అఫీషియల్గా నీ కళ్ళ ముందు జరిగిన వార్త అయినా అది అధికారికంగా ప్రకటించే వరకు టెలికాస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ వార్తను టెలికాస్ట్ చేస్తే జరిగే పరిణామాలు ఏంటో, ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం ఊహించలేం కొన్ని వార్తలకు సంబంధించి. సో ప్రభుత్వం వాటిని
తీసుకొని ప్రభుత్వం అఫీషియల్‌గా ప్రకటించే సమయానికి ముందే ఆ కాన్సిక్వెన్సెస్ పైన కూడా ఒక అంచనాకొచ్చి, ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి పర్టిక్యులర్‌గా యుద్ధం వార్తల అంశానికి సంబంధించి నేరుగా తెలిసిన, చూసిన విషయాన్ని కూడా ప్రభుత్వం అఫీషియల్‌గా ప్రకటించే వరకు ఆగడం, సంయమనం పాటించటం సహేతుకం అవుతుంది. ఈ సమయానికి సరైనదవుతుంది. ఇదే సమయంలో ఈ 2 దేశాల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమేంటి? ఉగ్రవాదులు 22 ఏప్రిల్‌న పెహల్గాంలో 26 మందిని చంపేశారు. ఒక నేపాల్ సిటిజన్‌తో సహా మిగతా భారతీయుల్ని, పురుషుల్ని వాళ్ళ భార్యల ముందు కాల్చి చంపారు. సో, ఈ ఘటనలో ఉగ్రవాదులు ఇక్కడ దాడి చేశారు కాబట్టి పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపైన మేము దాడి చేస్తామంటూ భారత్ చెప్పింది. ఉగ్ర శిబిరాలపైన భారత్ దాడి చేస్తోంది. సో, ఉగ్ర శిబిరాలపైన భారత్ దాడి చేస్తున్న క్రమంలో పాకిస్తాన్ అటాకు, ఆ తర్వాత ఇప్పుడు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలన్నీ కూడా మాట్లాడుతున్న మాట ఆ 2 దేశాల సమస్య, ఆ 2 దేశాలు పరిష్కరించుకోవాలి అంటున్నారు. ఇది ఏ రకంగా ఆ 2 దేశాల సమస్య అవుతుంది అనేది మీడియా ఎజెండా అయితే బాగుండేది. ఏ రకంగా ఆ 2 దేశాల సమస్య అవుతుంది? పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన భారత్ దాడి చేయటం, అది కూడా రియాక్షన్‌లో భాగంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడికొచ్చి దాడి చేసిన సందర్భంగా రియాక్షన్ మోడ్‌లో భారత్ యాక్షన్ తీసుకుంటే అది 2 దేశాల సమస్య ఎలా అవుతుంది? ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో మొదటిది ఉగ్రవాదం. ప్రపంచ అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా కూడా ఉగ్రవాదానికి బాధిత దేశమే. ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలుగానే ఉన్నాయి. మనం 6 నెలలకో, ఏడాదికో ఐక్యరాజ్య సమితి సమావేశాలు పెట్టుకొని ఉగ్రవాదం పైన పోర్లు అందరం కలిసి రావాలి, ముందుకు పోవాలి అని మాట్లాడుతూ ఉంటాం. బట్ ఒక ఉగ్రవాద బాధిత దేశం తను రియాక్షన్ చూపించినప్పుడు మిగతా దేశాలన్నీ భారత్‌కి కదా మద్దతుగా ఉండాలి. అది 2 దేశాల సమస్యగా మొత్తం ప్రపంచం మాట్లాడుతుంటే దానిని కదా మీడియా ప్రశ్నించాలి. దానిని కదా ప్రశ్నించాలి. ఇది ఎలా 2 దేశాల సమస్య అవుతుంది? అమెరికా రక్షణ కార్యాలయం పైన, అమెరికా టవర్స్ పైన దాడికి రూపకల్పన చేసిన ఒసామా బిన్ లాడెన్ దొరికింది పాకిస్తాన్‌లో కదా! సో, ప్రపంచం నిషేధించిన ఒక ఉగ్రవాదికి ఆశ్రయం ఇచ్చిన దేశం పాకిస్తాన్ కదా! క్లియర్ ఎవిడెన్స్ కదా! హఫీజ్ సయీద్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి టెర్రరిస్ట్‌గా గుర్తించిన వ్యక్తి పాకిస్తాన్ లోపలుండి ప్రసంగాలు చేస్తూ, బహిరంగ సభల్లో అడ్రెస్ చేస్తూ ఉన్నాడు కదా! ఐక్యరాజ్య సమితి అతన్ని టెర్రరిస్ట్‌గా నిషేధించింది, గుర్తించింది కదా! సో, అటువంటి వ్యక్తికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌ని ఎందుకు ఉగ్రదేశంగా చూడలేకపోతున్నాయి? పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఈ క్షణానికి కూడా ఆయన అక్కడ పాకిస్తాన్‌లో ఉన్నారు హఫీజ్ సయీద్. ఆయన కుటుంబ సభ్యులంతా మరణించారు. దానికి బదులు నేను మరణిస్తే బాగుండేది అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్‌లో ఉంది. స్టిల్ ఆయన అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ప్రకటనలు చేస్తున్నారు. అక్కడ బహిరంగ సభలు అడ్రెస్ చేస్తున్నారు. భారత్ అంతు చూస్తాం, మోడీ అంతు చూస్తాం అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. సో, అటువంటి ఒక ఉగ్రవాది పైన, అటువంటి ఉగ్రవాది టార్గెట్‌గా భారత్ యాక్షన్ తీసుకుంటే ఎందుకు అది భారత్ పాకిస్తాన్ సమస్య అవుతుంది? ప్రపంచం సమస్య ఎందుకు కాకుండా పోతుంది? ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉంటే పాకిస్తాన్‌లో ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా అక్కడికెళ్ళి బిన్ లాడెన్‌ని పట్టుకొని తీసుకొచ్చి చంపేస్తే అది ప్రపంచం మొత్తం సమస్యని అమెరికా పరిష్కారం చేసినట్లా? భారత్‌లో ఉగ్రవాదులు దాడి చేస్తే ఆ ఉగ్రవాదులు అమెరికాలో తలదాచుకుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళపైన అటాక్ చేస్తే అది మాత్రం భారత్ పాకిస్తాన్ సమస్య ఎలా అవుతుంది? దీన్ని ఎజెండాగా చేయడంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? దీన్ని ఎజెండాగా చూపించడంలో భారత్ మీడియా ఉత్సాహం చూపిస్తే బాగుంటుంది. మొత్తం ప్రపంచం అంతా ఉగ్రదాడిని ఖండించిన మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఈ జరుగుతున్న వారిని 2 దేశాలకు సంబంధించిన సమస్య, ఇదొక ఫూలిష్ ఇష్యూ, మీరు పరిష్కారం చేసుకోండి అని అంటుంటే భారత్‌కి నైతిక మద్దతు ఉగ్రవాదం పైన పోరు విషయంలో ప్రపంచం నుంచి దొరుకుతుందా? దొరకకపోవడానికి రీజన్ ఏంటి? దొరకడం కోసం ఏం చేయాలి? ఏ రకమైన ఒత్తిడి ప్రపంచ దేశాలపైన తీసుకురావాల్సిన అవసరం ఉంది? ఇది భారత సమస్య కాదు, ప్రపంచం సమస్య, ఇది ఉగ్రవాద సమస్య అనే కోణంలో ఎందుకు మీడియా డ్రైవింగ్ కావచ్చు, ఆ రకమైన ఎజెండాను క్రియేట్ చేయడంలో కావచ్చు, ఆ రకంగా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడంలో కావచ్చు, మనం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఇంత హీటెడ్ మూమెంట్‌లో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం, టోటల్ దేశం యుద్ధం పైన ఉంది కాబట్టి ఈ టైంలో మీడియా కనీసం వరల్డ్ అటెన్షన్ని డ్రా చేసే తరహా కథనాలు ఇస్తే భారత్ ఏమనుకుంటోంది యుద్ధం పైన అని భారతదేశంలో న్యూస్ ఛానల్స్, భారతదేశంలో మీడియా వైపు తొంగి చూసిన ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం పైన ప్రపంచ దేశాలు స్పందించట్లేదు అని భారత్ మీడియా మాట్లాడుతుందనే వార్త తెలుస్తుంది కనీసం. సో, అప్పుడైనా వాళ్ళు ఏమైనా నోరు విప్పుతారా? అప్పుడైనా వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? చూడాల్సి ఉంటుంది. కాబట్టి మీడియా ఈ వార్తల రిపోర్టింగ్ అంశంలో తీసుకుంటున్న ఎజెండా
భారతదేశానికి నష్టం కలిగించేలా ఉంది అనేది నా అభిప్రాయం. సో ఆ ఎజెండా ఉగ్రవాదం పైన పోరుకు ప్రపంచమంతా కలిసి వచ్చేలా ఉండాలి అనేది నా అభిప్రాయం.